ఉండు బయట పెట్టినలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, చింత చిగురు రోటి పచ్చడి. వావ్! ఈ చింత చిగురు రోటి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలన్నా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు వీడియోలో చూసేద్దామా. ఎంత బాగుంది కదా. వేడి వేడి అన్నంలో కొంచెం చింత చిగురు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఓకేనా? వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. వావ్! చూడండి, చింత చిగురు ఇప్పుడు సీజన్లో బాగా తొలగితే చింత చిగురు పచ్చడి. మీలో ఎంతమందికి చింత చిగురు వెరైటీస్ తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ పచ్చడి తిన్నారంటే మీరు జన్మలో మర్చిపోలేరు, అంత సూపర్గా ఉంటుంది. ఇది చూడండి, ఫ్రెష్ చింత చిగురు నేనే తెంపుకొచ్చాను వాకింగ్కి వెళ్ళినప్పుడు. ఇది సుమారుగా మార్కెట్లో ఒక 30-50 రూపీస్ అడుగుతారు. 10 రూపాయలకి ఇంతే పెడతారండి. అందుకోసానికి చింత చిగురు కావాల్సిన పదార్థాలు: చింత చిగురు పచ్చడి, రోటి పచ్చడి చేసుకుందాం. ఉల్లిపాయలు అండి. ఈ చింత చిగురు ఎంత ఉంటుందో సేమ్ క్వాంటిటీలో ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కమ్మని రోటి పచ్చడి చేసేసుకుందాం. వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు చూసేశారు కదా. ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా రండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఇందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. కొద్దిగా నూనె అయితే సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేయించుకుందాం. చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాలి, బాగుంటాయి వేగితే. ఇవన్నీ వేయించుకుందామండి. ఇలాగా ఎర్రగా వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగినాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత చింత చిగురు వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం. చింత చిగురు కూడా బాగా మగ్గనివ్వాలి, చాలా బాగుంటుంది పచ్చడి. ఇంతవరకు వేడి కాదు. భలే బాగుంటుందండి చట్నీ. తప్పకుండా నూరుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చింత చిగురు అంతా వేగేంత వరకు వెయిట్ చేద్దాం, కలిపేద్దాము. మాడకుండా వేయించుకోవాలి చింత చిగురు. చూడండి, అంత చింత చిగురు వేస్తే ఎంత కాలేదు, చాలా బాగుంటుంది చింత చిగురు. అన్నంలోకి భలే ఉంటుందండి ఈ చింత చిగురు పచ్చడి. మీరు ఇంత పచ్చడి ఇంత అన్నం వేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది టేస్టీగా. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు. కొద్దిగా చిటికెడు పసుపు. ఇప్పుడు ఎల్లిపాయలు వేసి దించేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ చింత చిగురు ఉల్లిపాయలు వేయించుకునేది రోట్లో వేసేసుకుందాం. మనం దంచుకుంటున్నాం కనుక వేడి మీద దంచుకున్నా ఏం కాదండి, బాగుంటుంది. ఇంకా తాలింపు గీలింపు ఏం అవసరం లేదు. దీంట్లోకి ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చి కానీ అదేం బాగుంటుందండి, కారంతోనే సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. ఇప్పుడు మొత్తం కారం, ఉప్పు వేసేసుకొని నూరుకుందాం. చూడండి, రుచికి తగినంత పులుపు ఉంటుంది కనుక కారం పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు. చూడండి, దంచేసుకుందాం. ఇంకా ఎంతమందికి తెలుసండి ఇలాగ చింత చిగురు పచ్చడి కారం వేసుకొని నూరుకునేది? చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తిన్నారంటే చాలా సూపర్ ఉంటుంది. రోట్లోనే నూరుకోండి, బాగుంటుంది. రోలు లేని వాళ్ళు మిక్సీలో కచ్చా పచ్చాగా నూరుకోండి. ఓకేనా? మొత్తం మెత్తగా అయ్యేంతవరకు దంచేసుకుందాం. ఈ పచ్చడి నూరుతుంటే చూడండి, గిన్నెలే ఎగిరి పడుతున్నాయి. మెత్తగా ఎంత బాగుందో చూడండి పచ్చడి. కమ్మటి చింత చిగురు. చూడండి ఎంత బాగుందో.
సూపర్ ఉంది కదా. ఇప్పుడు తాలింపు అదంతా ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందాం చట్నీ అంతా. వావ్ చూడండి పచ్చడి మొత్తం నీట్గా తీసేసాను. ఎంత బాగుందో చింత చిగురు రోటి పచ్చడి. తాలింపు గిలింపు ఏం వద్దండి, ఇలాగే వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుందాం. ఎలా ఉందో ఈ రోల్ పక్కన పెట్టేసి శుభ్రంగా కడిగేసుకుందాం. చూడండి ఒక కప్పు అన్నంలోకి కొద్దిగా చింత చిగురు పచ్చడి, అలాగే నెయ్యి వేసుకుందాం. చూడండి కమ్మటి నెయ్యి వేసుకొని అన్నం పైన అలాగే పచ్చడి పైన. వావ్ ఎంత కమ్మగా ఉందో, భలే అనిపిస్తుందండి. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. వేడి వేడిగా ఉంది అన్నము. టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇప్పుడే అన్నం వండానండి, అందుకే వేడిగా ఉంది. చూసారా, టేస్ట్ చేస్తాను. చూడండి చింత చిగురు పచ్చడి ఎంత బాగుందో. ఎంత కమ్మ ఉంది తెలుసా. ఉట్టిదే అన్నం మొత్తం చింత చిగురు పచ్చడితోనే తినేస్తారు. ఎంత బాగుంది. వేడి వేడి అన్నంలోకి చింత చిగురు పచ్చడి, నెయ్యి అమోఘంగా అద్భుతంగా కమ్మగా ఎంత బాగుందో తెలుసా. మీరు చేసుకోవాలి, తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.